హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ గొడ్డలి పదును. ఈ కథను రాసిన వారు శ్రీ మందార ప్రభాకర్ గారు. దేవగిరి రాజ్యాన్ని ఒకప్పుడు విక్రమసింహుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన కొలువులో యుగంధరుడు అనే మంత్రి, శశివర్మ అనే సేనాధిపతి ఉండేవాళ్ళు. ఒకరు మహామేధావి అయితే మరొకరు అపర పరాక్రమశాలి. వారి కారణంగా దేవగిరి రాజ్యం శత్రువులకు దుర్భేద్యంగా ఉంటూ సుఖశాంతులతో అలరారుతూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు సేనాధిపతి శశివర్మ హృద్రోగానికి గురై అకాల మరణం పాలయ్యాడు. శశివర్మ స్థానంలో సేనాధిపతిగా ఎవరిని నియమించాలి అన్నది పెద్ద సమస్య అయి కూర్చుంది. మంత్రి యుగంధరుడితో సమాలోచించి సైనాధిపతి పదవికి తగిన యోధుల కోసం రాజ్యంలో చాటింపు వేయించాడు రాజు విక్రమసింహుడు. అది విని రాజ్యంలోని అనేక మంది యుద్ధ విద్యలు నేర్చిన యువకులు ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం వంటి ఎన్నో అంశాలలో పోటీలు నిర్వహించబడ్డాయి. ఓడిపోయిన వారు పోగా నిశాంతుడు, నిఖిలుడు అనే ఇద్దరు యువకులు మాత్రం అన్ని పోటీల్లోనూ సమ ఉచీలుగా నెగ్గారు. వారి ఇరువురి శక్తి సామర్థ్యాలు ఒకే విధంగా ఉన్నాయి. ఆ ఇద్దరిలో సైన్యాధిపతి పదవికి ఎవరిని ఎంపిక చేయాలో విక్రమసింహుడికి అంతుపట్టలేదు. ఆయన మంత్రి యుగంధరుడి సలహా మీద ఒక విలువిద్యా ప్రదర్శన ఏర్పాటు చేశాడు. 2 మద్ది చెట్ల మీద చిటారు కొమ్మల్లో 2 లక్ష్యాలను అమర్చారు. వాటి ప్రతిబింబాలను కిందనున్న అద్దాల్లో చూస్తూ వాటిని బాణాలతో పడగొట్టాలి. ఆదేశం అందుకున్న 2-3 క్షణాల్లోనే నిఖిలుడు అతి సునాయాసంగా లక్ష్యాన్ని నేలకూల్చాడు. నిశాంతుడు మాత్రం అద్దంలో లక్ష్యాన్ని చూస్తూ సరైన కోణం కోసం అటు ఇటు కదిలి కొంత ఆలస్యంగా ఛేదించాడు. నిఖిలుడే సేనాధిపతి పదవికి అర్హుడు అన్నాడు రాజు విక్రమసింహుడు. క్షమించండి మహారాజా, మీ అభిప్రాయంతో నేను ఏకీభవించలేను అన్నాడు మంత్రి యుగంధరుడు వినయంగా. అదేమిటి మహామంత్రి, ఆదేశించిన మరుక్షణమే లక్ష్యాన్ని ఛేదించాడు నిఖిలుడు. కానీ నిశాంతుడు అటు ఇటు తచ్చాడి ఆలస్యంగా లక్ష్యాన్ని పడగొట్టాడు. మరి నిశాంతుడు కంటే నిఖిలుడే సమర్థుడు అని నిర్ణయించడంలో సందేహపడవలసినది ఏమున్నది అని ప్రశ్నించాడు విక్రమసింహుడు. అందుకు మంత్రి, మహారాజా, నిశాంతుడు లక్ష్యాన్ని పడగొట్టడంలో కొంత ఆలస్యం చేయడం అతడి సామర్థ్యాన్ని లోపంగా భావించకూడదు. లక్ష్యాన్ని తప్ప అనవసరంగా ఒక్క ఆకును కూడా రాల్చకూడదు అన్న ఉద్దేశంతోనే అతడు కొంత తాత్సారం చేశాడు. సరిగ్గా అనుకున్న విధంగా లక్ష్యాన్ని పడగొట్టగలిగాడు. కానీ నిఖిలుడి బాణం దెబ్బకు లక్ష్యంతో పాటు ఆకులు, రెమ్మలే కాదు, ఒక కొమ్మ కూడా నేలకూలింది. కనుక నిఖిలుడు కంటే నిశాంతుడే యోగ్యుడు, సమర్థుడు అని వివరించాడు యుగంధరుడు. రాజు విక్రమసింహుడు పునరాలోచన చేశాడు. మంత్రి చెప్పింది ఆయనకు వాస్తవంగా తోచింది. మంత్రి రాజుతో, మహారాజా, మీరు అనుమతిస్తే మరొక చిన్న పోటీ కూడా ఏర్పాటు చేస్తాను. అందులో బుద్ధిబలము, భుజబలము సమపాళ్లల్లో ఉన్న నిశాంతుడై సేనాధిపతి పదవికి అర్హుడని మీరే నిర్ణయించగలరు అన్నాడు. ఇందుకు విక్రమసింహుడు తన అంగీకారం తెలిపాడు. యుగంధరుడు వెంటనే 2 గొడ్డళ్లను తెప్పించాడు. నిశాంతుడికి, నిఖిలుడికి చెరొకటి ఇస్తూ ఎదురుగా ఉన్న మద్ది చెట్లను నరకమని ఆదేశించాడు. చెట్టును ఎవరు ముందుగా నరుకుతారో వారే సేనాధిపతి పదవికి అర్హుడు అని ఇద్దరికీ చెప్పాడు. నిఖిలుడు ఆ గొడ్డల్ని అందుకుని మరుక్షణమే ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉండగా వెళ్ళి చెట్టును నరకడం ప్రారంభించాడు. నిశాంతుడు మాత్రం గొడ్డల్ని అందుకుని దాని ముఖ ఒకసారి పరీక్షగా చూశాడు. అది అంతగా పదును లేకపోవడం గమనించి దగ్గరలో కనిపించిన ఒక రాతి మీద దానికి పదును పెట్టడంలో లీనమైపోయాడు. ఆ విధంగా అరగంట కాలం గడిచింది. నిఖిలుడు అప్పటికి తన చెట్టు మొదలను సగభాగం పైన నరికేశాడు. నిశాంతుడు మాత్రం తన గొడ్డలికి ఇంకా పదును పెడుతూనే ఉన్నాడు. రాజు విక్రమసింహుడు వాళ్ళ వంక ఆశ్చర్యంగా చూడసాగాడు. మంత్రి యుగంధరుడు నిశాంతుడి వంక మెచ్చుకోలుగా చూడసాగాడు. నిశాంతుడు మరికొంతసేపటికి బాగా పదునెక్కిన తన గొడ్డలికేసి తృప్తిగా చూసుకుని తన చెట్టును నరకడం మొదలుపెట్టాడు. ఆసరికే నిఖిలుడి భుజాల శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. అతడి గొడ్డలి దెబ్బకు చెట్టు తెగడం లేదు. నిశాంతుడు తన గొడ్డలి చాలా పదును పెట్టిన కారణంగా పెద్దగా అలసిపోకుండానే చకచకా తన చెట్టును పూర్తిగా నరికి పడగొట్టగలిగాడు. అది చూసి నిఖిలుడు సగం తెగిన తన చెట్టు మొదలు కూర్చుని నిస్సత్తువుగా కూలబడిపోయాడు. రాజు అపరిమిత ఆనందంతో మంత్రి యుగంధరుడిని ఆలింగనం చేసుకున్నాడు. అప్పటికప్పుడే నిశాంతుడు దేవగిరి రాజ్యానికి సేనాధిపతిగా నియమించబడ్డాడు. కథ సమాప్తం. తరువాతి కథ మారిన దొంగ.
ఈ కథను రాసిన వారు శ్రీ ఆర్ అచ్యుతరావు గారు. మహేంద్రపురి రాజు సమర్థుడైన రాజే గాని అతని రాజ్యంలో ఆకస్మికంగా దొంగతనాలు ఆరంభమయ్యాయి. దొంగలు ఒకంతట దొరకలేదు. దొంగల స్థావరం మాత్రం అరణ్యంలో ఉన్నట్టు కనుగొనబడింది. ఎందుకంటే అరణ్య మార్గంగా వచ్చే ప్రయాణికులు దోచుకోబట్టారు. రాజు 10 మంది భటులను అరణ్యంలోకి పంపాడు. 3వ రోజున వాళ్ళు బోడితలలతో తిరిగి వచ్చారు. అయితే వాళ్ళు సాధించినది ఏమిటి అంటే దొంగల నాయకుడి పేరు తెలుసుకోగలిగారు. ఆ తర్వాత దొంగలను పట్టుకుంటానని మంత్రికుడుకు బయలుదేరి వెళ్ళాడు. 3వ రోజున అతను తిరిగి వచ్చేసరికి అతని చేతికి గాజులు, ఒంటికి చీర, రవిక, ఆడవేషము ఉన్నాయి. అతను సాధించింది ఏమిటంటే దొంగల నాయకుడు ఉండే అరణ్య ప్రాంతం తెలుసుకోగలిగాడు. ఆ తర్వాత దొంగలను పట్టడానికి రాజు సేనాపతిని పంపాడు. అతను తిరిగి వచ్చేసరికి ఒక గాడిద మీద కట్టబడి శరీరమంతా రంగునీళ్లు చల్లబడి ఉన్నాడు. అతను సాధించింది ఏమిటంటే దొంగల నాయకుడి ఇంటి తలవాకిలి చూశాడు. ఈసారి దొంగలను పట్టడానికి రాజు తానే పూనుకుని కట్టెలు కొట్టేవాడి వేషంలో అడవికి వెళ్ళాడు. లోగడ వెళ్ళి దొంగల చేత పరాభవం పొంది వచ్చిన వాళ్ల నుంచి సేకరించిన వివరాల సహాయంతో అతను దొంగల నాయకుడి ఇంట ప్రవేశించాడు. ఆ సమయానికి మహేంద్రుడు దొంగతనాన్ని కోసం బయటికి వెళ్ళి ఇంకా ఇంటికి రాలేదు. మహేంద్రుడి కొడుకు నిద్రపోతున్నాడు. రాజు మహేంద్రుడి భార్యకు మత్తుమందు వాసన చూపించి స్పృహ పోగొట్టి ఆమె కొడుకును ఎత్తుకుని రాజభవనానికి తిరిగి వచ్చి దొంగల నాయకుడు తన బిడ్డ కోసం వస్తే పట్టుకోవటానికి తగిన ఏర్పాట్లు చేశాడు. దొంగల నాయకుడు తన బిడ్డ కోసం ఎంతో శ్రద్ధగా ఆరాలు తీసి వాడు రాజభవనంలో ఉన్నట్టు తెలుసుకుని ముసలి సన్యాసి వేషం వేసుకుని రాజదర్శనం కోరి వచ్చాడు. రాజు సన్యాసికి స్వాగతం పలికాడు. కానీ విచారంలో ఉన్నట్టు కనిపించాడు. సన్యాసి రాజు విచారానికి కారణం ఏమిటి అని అడిగాడు. రాజు సన్యాసిని లోపలికి తీసుకుపోయి 2 తొట్టెలలో ఉన్న 2 పసిబిడ్డలను చూపించి ఇద్దరూ తీవ్రమైన విషజ్వరంతో ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు. వారిని చూడగానే ఆ 2 బిడ్డలలో ఒకడు తన కొడుకేనని దొంగకు తెలిసిపోయింది. ఈ బిడ్డలిద్దరూ ఒక తల్లి బిడ్డలుగా లేరే, వారికి ఏమైంది అని దొంగ రాజును అడిగాడు. రాజు తాను మహేంద్రుడి బిడ్డను ఎత్తుకువచ్చిన సంగతి చెప్పి, నేను ఈ బిడ్డను ఎత్తుకువచ్చిన అనంతరం దొంగతనాలు నిలిచిపోయాయే కానీ దొంగ తన బిడ్డ కోసం ఇటుగా రాలేదు. ఇంతలో నా బిడ్డకు మహేంద్రుడి బిడ్డకు ఒకే విధమైన విషజ్వరం వచ్చింది. వైద్యులు ఈ జ్వరానికి కావలసిన మూలికల కోసం తెగ వెతుకుతున్నారు, కానీ ఇంకా దొరకలేదు అన్నాడు. ఇంతలో ఒక వైద్యుడు ఔషధంతో గబగబా వచ్చి, మహారాజా, మూలిక ప్రస్తుతం కొద్దిగానే దొరికింది. ఒక బిడ్డకు చాలిన ఔషధం తయారైంది. దీన్ని రాజకుమారుడికి ఉపయోగిద్దాం అన్నాడు. వెంటనే రాజు, అలా కాదు, ముందు ఆ 2వ బిడ్డకు చికిత్స చేయండి. మరికొంత దొరికినాక రాజకుమారుడికి చికిత్స చేయవచ్చు అన్నాడు. వైద్యుడు ఆశ్చర్యపడుతూ రాజు చెప్పినట్టే చేశాడు. ఇదంతా చూస్తున్న మహేంద్రుడు, అదేమిటి రాజా, నీ బిడ్డ కన్నా దొంగవాడి బిడ్డ ఎక్కువ, నీకు ప్రజాకంటకుడి బిడ్డను బతికించడం ఎలా ముఖ్యం అని అడిగాడు. ఈ బిడ్డ ప్రజాకంటకుడు కాడు, నిరపరాధి. నేను ఆ బిడ్డను దొంగతనంగా తెచ్చాను. దొంగ దొరికిన అనంతరం నేను వీడి బిడ్డను వీడి తల్లికి భద్రంగా తిరిగి అప్పగించితేనే నాకు దొంగను విచారించే అర్హత ఉంటుంది. అదృష్టం ఉంటే నా కొడుకు ఆరోగ్యం అదే బాగవుతుంది అన్నాడు రాజు. మహారాజా, నేనే ఆ గజ దొంగ మహేంద్రుణ్ణి. ఎంతో కాలంగా దారిదోపిడీలు చేస్తున్న మహాపాపిని అంటూ ఆ గజ దొంగ రాజు కాళ్ళ మీద పడ్డాడు. ఈ లోపల ఇంకో ప్రాంతంలో దొరికిన మరికొంత మూలికతో రాజు కొడుకు కూడా చికిత్స జరిగింది. 2 బిడ్డలు తిరిగి ఆరోగ్యం పొందారు. మహేంద్రుడు తన అనుచరులందరితోనూ తాను కొల్లగొట్టిన ధనరాశులతోనూ వచ్చి రాజుకు లొంగిపోయాడు. రాజు వారందరికీ బతుకు తెరువు చూపించాడు. కథ సమాప్తం. తరువాతి కథ డబ్బు గుద్ది చికిత్స. ఈ కథను రాసిన వారు శ్రీ పి సత్యనారాయణ గారు. ఒక గ్రామంలో బంగారయ్య అనే ధనికుడు ఉండేవాడు. ఆ చుట్టుపక్కల అతనితో సమానమైన ఆస్తిపరుడు లేడు. అయితే అతను గొప్ప పిసినారి. కాకి కూడా ఇంగ్లీష్ చేయి దులిపేవాడు కాడు. పిసినారి బంగారయ్యకు ఒకసారి కంటి జబ్బు వచ్చింది. కళ్ళ వెంబడి అదే పనిగా నీరు కారటము, విపరీతమైన మంట, తలనొప్పి, వీటితో పాటు దృష్టి మందగించడము పట్టుకున్నాయి. పొరుగు గ్రామంలో ఒక గొప్ప వైద్యుడు ఉండేవాడు. ఆయన ఇచ్చే మందులు రామబాణాల్లాగా పనిచేసి వాటికి తిరుగు ఉండేది కాదు. వైద్యంలో ఆయనకు ఎంత పేరు అంటే ఆ ప్రాంతాలలో ఉండే గ్రామాలలో మరొక వైద్యుడు ఎవ్వడూ కూడా బతకలేకపోయాడు. ఈ వైద్యుడిలో ఒక గొప్ప గుణం ఉంది. అదేమంటే ఆయన రోగి యొక్క స్థితిగతులు చూసి మరీ మందిచ్చేవాడు. డబ్బు కూడా ఆ విధంగానే రాబట్టేవాడు.
బీరా బిక్కి అయితే వాళ్లకు తగ్గ మందే ఇచ్చి వాళ్ళు ఎంత ఇస్తే అంతే పుచ్చుకునేవాడు. పిసినారి బంగారయ్యకు ఆ వైద్యుడంటే ఇందుకే కోపం. ఒకప్పుడు ఆయన ఆ వైద్యుడి చేత ఏదో చికిత్స చేయించుకుని 100 రూపాయలు ఇచ్చుకోవలసి వచ్చింది. అప్పుడు బంగారయ్యను పట్టుకున్న రోగానికి చికిత్స చేయాలంటే ఆ వైద్యుడే చెయ్యాలి. ఎందుకంటే చుట్టుపక్కల అనేక కోసల దూరంలో అటువంటి వైద్యుడు లేడు. ఈయన చేత చికిత్స చేయించుకుంటే డబ్బు బాగా వదులుతుంది. అందుకని బంగారయ్య ఒక పేదవాడిలాగా నటిస్తూ వైద్యుడి దగ్గర చికిత్స పొందాలని ఆలోచించాడు. ఆయన ఒక చింపిపాత కట్టుకుని, తలకు మరొక చింపిపాత చుట్టుకుని, తాంబూలంలో 2 అణాలు పెట్టుకుని వైద్యుడి ఇంటికి వెళ్ళి తన అవసరానికి తగ్గట్టు యాసగా మాట్లాడుతూ తన కంటి జబ్బు గురించి ఆయనకు చెప్పుకుని చికిత్స చేయమని దీనంగా వేడుకున్నాడు. నీ జబ్బు నేను నయం చేస్తాను, భయపడకు. నేను చెప్పినట్టు చెయ్యి. 4 ముళ్ళగిదుపలు తెచ్చి వాటి చక్రాలుగా తరిగి ఉప్పు అద్దు. నీరు బయటికి వస్తుంది. ఆ నీటిలో ఇంగువ చేర్చి తాగు. ఆ తర్వాత ముల్లంగి చక్రాలను ఎండబెట్టి రాత్రిపూట తిను. ఇలా ఒక మండలం రోజులు తిన్నావంటే నీ రోగం పూర్తిగా నయమవుతుంది అన్నాడు వైద్యుడు. బంగారయ్య ఇంటికి తిరిగి వచ్చి వైద్యుడు చెప్పినట్టే 40 రోజులు చేశాడు. కానీ చికిత్స చాలా అసహ్యం అనిపించింది. ఇంగువ, ముల్లంగి వాసన కొట్టే ఉప్పు నీళ్ళు తాగటము, ఎండబెట్టిన ముల్లంగి ముక్కలు తినటము అంటే చక్కటి భోజనం తినేవాడికి రోతగానే ఉంటుంది. మరి 40 రోజుల పాటు పళ్ళ బిగువన ఈ చికిత్స అత్యంత కష్టం మీద చేసుకున్నందుకో ఏమో జబ్బు పూర్తిగా నయమైంది. కానీ బంగారయ్య జీవకు చవి చచ్చినట్టు అయింది. అందుచేత బంగారయ్య చికిత్స పూర్తి కాగానే నోటి సుఖంగా లడ్డులు చేయించుకుని ఆతరం కొద్దీ మితిమీరి తిన్నాడు. దాంతో బంగారయ్యకు అజీర్తి, అమిత దాహము, అగ్నిమాంద్యము, కడుపు నొప్పి పట్టుకున్నాయి. మళ్ళీ వైద్యుడితో పనిపడింది. బంగారయ్య మళ్ళీ పాత వేషమే వేసుకుని తాంబూలంలో 2 అణాలు ఉంచుకుని వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి తన పాత రోగం నయమైందని, కొత్త రోగం వచ్చిందని, దానికి కూడా చికిత్స చేసి పుణ్యం కట్టుకోమని వైద్యుడిని వేడుకున్నాడు. వైద్యుడు బంగారయ్య నాడి పరీక్షించి, ఏంటి నీ ఇంత అజీర్తి తెచ్చుకున్నావు? నువ్వు తిన్నదాన్ని బట్టి మందు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు. లడ్డూలు తిన్నానండి అన్నాడు బంగారయ్య. ఇంత అజీర్తి చేయాలి అంటే చాలా లడ్డూలు తిని ఉండాలి. నీకెక్కడివిరా అన్ని లడ్డూలు అని వైద్యుడు అడిగాడు. బంగారయ్య మాట మార్చటానికి, అయ్యో కడుపు నొప్పి మెలిపెట్టేశాను బాబోయ్, మందు ఇయ్యండి ముందు, అదంతా తర్వాత చెప్తాను అన్నాడు. నీ చేత ఇన్ని లడ్డూలు తినిపించిన వాడు సంపన్నుడే అయి ఉండాలి. ఆ సంపన్నుడు ఎవరో తెలిస్తే గాని మందు ఇవ్వను. రోగం తెప్పించిన వాడు మందు ఖర్చు ఆ మాత్రం ఇచ్చుకోలేడా అన్నాడు వైద్యుడు కోపంగా. బంగారయ్య గారేనండి, ఆయన కింద ఇంతకుముందు పనిచేసేవాడిని. చాలా రోజులైంది చూసిపోదామని నిన్న వెళ్ళాను. వారు లడ్డూలు ఇచ్చారు. నోటి యాత్ర కొద్దీ తినేశాను అన్నాడు బంగారయ్య. ఇంకేం, మందుకు 50 రూపాయలు అవుతుందని చెప్పి పట్టుకురా. ఈ లోపల నీ రోగానికి నేను మందు సిద్ధం చేసి ఉంచుతాను అన్నాడు వైద్యుడు. అది తప్పు కాదండి. వారు పెట్టిన లడ్డూలు తిని రోగం తెచ్చుకున్నది చాలక దానికి మందు ఖర్చు కూడా వారినే ఇయ్యమని ఎట్లా అడుగుతానండి? అది నా వల్ల కాదండి అన్నాడు బంగారయ్య. నీ వల్ల కాకపోతే నేనే అడిగి తీసుకుంటాలే. నాకు ఈ పూట బంగారయ్య గారి ఊరు పోవలసిన పని కూడా ఉన్నది అంటూ వైద్యుడు ఏదో చూర్ణాన్ని బంగారయ్య నోట వేసి ఇన్ని నీళ్లు తాగించి రోగం బాగైపోతుంది పొమ్మన్నాడు. బంగారయ్య నోరంతా భగ్గున మండింది. నాలుక విలవిల్లాడింది. కళ్ళు తిరిగినట్టు అయిపోయింది. చెవులు గడియలో పడ్డాయి. అడ్డదారిన గబగబా ఇంట్లోకి వెళ్ళి తీయగా ఏదైనా 4 రాసుకుందామనుకున్న బంగారయ్య కొంత దూరం వెళ్ళాక ఆ పైన నడవలేక ఓ చెట్టు కింద చతికిలబడి నోరు తెరిచి రోజసాగాడు. ఈ లోపలనే వైద్యుడు చుట్టదారిన బంగారయ్య ఇల్లు చేరి బంగారయ్య ఏటో వెళ్ళాడని, త్వరలోనే రావచ్చునని తెలుసుకుని బంగారయ్య కోసం ఎదురు చూస్తూ వేచి ఉన్నాడు. కొంతసేపటికి బంగారయ్య ఆపసోపాలు పడుతూ ఇల్లు చేరి తలవని తలంపుగా వైద్యుడిని చూసి కంగారు పడుతూ, మీరా ఇక్కడ అంటూ గోడ పక్కన ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. వైద్యుడు ఆయన చూసి, నేను అనుమానిస్తూనే ఉన్నాను. ఎందుకంటే మీకు వచ్చిన జబ్బు కాయకష్టం చేసేవాళ్లకు, పేదవాళ్లకు వచ్చేది కాదు. మీరు కంటి జబ్బుతో వచ్చి మందడిగినప్పుడు నిజంగా మీరు పేదవాడేనేమో అనుకుని మోట వైద్యం చెప్పాను. మీలాంటి వాళ్లకు అలాంటి వైద్యం పట్టదు. మీ వంటి వాళ్ల కోసం రుచికరమైన లేహ్యాలు, సువాసనకరమైన లేపనాలు, తైలాలు ఉన్నాయి. ఈ అజీర్ణానికైనా అంతే. మీరు డబ్బుల కోసం చూడకండి. దివ్యమైన ఔషధాలున్నాయి. తీయటి రోగాలకు కమ్మటి మందులు అన్నాడు. బంగారయ్యకు వైద్యుడు మంచి మంచి మందులు ఇచ్చి చికిత్స చేసి
ముక్కు విని దండిగా డబ్బులు వసూలు చేసుకున్నాడు. కథ సమాప్తం.